శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 48వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న హేమంత్ పంత్ గారు ఈ అధ్యాయంలో ఒక భక్తుడు ప్రశ్నిస్తే బాబా గారు గురువా సద్గురువా అనే దాని మీద ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానం నిన్న మనం తెలుసుకున్నాము. అదే అందులోనే సేవడే గారి గురించి ప్రస్తావించుకుందామండి. షోలాపూర్ జిల్లా అక్కలకోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. ఎవరండి? షోలాపూర్ జిల్లా అక్కలకోట నివాసి సపత్నేకర్ గారు న్యాయ పరీక్ష కోసము ఆయన చదువుచున్నాడంటండి. తోటి విద్యార్థి సేవడే అతనితో చేరాను. సేవడే అనే ఆయన తన తోటి విద్యార్థి ఆయనతో పాటు జాయిన్ అయ్యాడు. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా అనున్నది లేనిది చూచుకొనుచుండిరి. చూడండి, ఇలా చదువుకోవాలండి. చదువు అంటే తమ పాఠముల జ్ఞానము సరిగానున్నది లేనిచో చూచుకొనుచుండిరి. ప్రశ్నోత్తముల వలన సేవడేకు ఏమీ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృపయుండినచో ఉత్తీర్ణుడగుదునని చెప్పెను. అందుకు సపత్నేకరు ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారిని ఎలా అంత పొగుడుచున్నావు అని అడిగాను. అందువలన సేవడి ఇట్లనెను, షిర్డీ మసీదులోనొక ఫకీరు కలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగులితరులున్నను వారి అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న కానీ మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడవుదునని వారు నన్ను ఆశీర్వదించిరి. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడనయ్యేదన. నేను సపత్నేకరు తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని భావాను కూడా వెక్కిరించెను. చూడండి, ఆయన ఎంత గొప్పగా బాబా గురించి ఆయన పరీక్షకు వెళ్తున్నాడండి. న్యాయమూర్తి పరీక్షకు రాయాలని ఆయన స్నేహితుడు ఆయనతో కలిశారు. అయితే వీళ్ళకి ఎటువంటి భంగం కలగకుండా బాగా చదువుకోవడంలేగా తన ఉన్నత స్నేహితులు కూడా సహాయపడ్డారు. కానీ అక్కడ చూడండి, ఆయన ప్రశ్నోత్తరముల వలన సేవడేకు ఏమీ రానట్లు తోచెను. ఆయనకి చదువుతున్నాడు కానీ వేరే వాళ్ళు వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు ఏంటని విద్యార్థిని చూస్తారు కదండి. ఆ విధంగా చూసినప్పుడు అయితే ఈయనకి సరిగ్గా ఏది రాలేనట్లు అనిపించిందంట. అయితే తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించిరి. ఏంటి నువ్వు సరిగ్గా చదవట్లేదనో, నీకు మేము వేసిన ప్రశ్నలకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు, నువ్వు ఈ రకంగా అయితే సరిగ్గా పరీక్ష రాయలేవు, నువ్వు ఉత్తీర్ణులు కాలేవు అని నవ్వుకుంటున్నారటండి. ఆయన చూడండి, అందుకు సపత్నేకరు ఆశ్చర్యపడేను. ఆయన ఏమన్నాడో చూడండి. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను, ఒకవేళ నేను పరీక్షలో సరిగ్గా చదవకపోయినా నేను ఉత్తీర్ణునవుతాను. ఎందుకంటే బాబా గారు ఉన్నారు షిర్డీలో, ఆయన నన్ను ఆశీర్వదించారు. చూడండి, ఆయనకి ఎంత విశ్వాసమో బాబా మీద. అలాంటి విశ్వాసాన్ని మనం అందరం కూడా పెట్టుకోవాలండి. నిరుత్సాహపడకూడదు. ఆయన నిరుత్సాహపడలేదు. అప్పుడు వాళ్ళందరూ కూడా బాబా గారిని ఎక్కిరిస్తూ ఈయన్ని ఎక్కిరిస్తూ నవ్వారండి. ఈయనేమో చదవట్లేదు సరిగ్గాని, రేపు పరీక్షల్లో సరిగ్గా రాయలేడు, అయినా సరే ఇతను ఎవరో షిర్డీలో సాయిబాబా అంట అని చెప్పి నవ్వుకున్నారు. చూసారా, అలా ఉంటుందండి. అయితే ఉత్తీర్ణుడగు వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్షను ఉత్తీర్ణుడు అయ్యేదను. నేను తప్పను, ఆయన ఆశీర్వాదాన్ని పొందాను నేను.
తప్పకుండా ఆయన మాట ఎప్పుడూ పోలేదు. ఆయన చెప్పినట్టుగానే, బాబాగారు చెప్పినట్టుగా నేను పాస్ అవుతాను అని తన స్నేహితునికి ధైర్యమునకు వాళ్ళందరూ కత్మ వాళ్ళు ఆయన స్నేహితులందరూ కూడా ఈయన ధైర్యానికి నవ్వుకున్నారంటండి. అలాగే బాబాగారిని కూడా హేళన చేశారు. అయితే సపత్నేకర్ దంపతులు, సపత్నేకర్ న్యాయ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాను. చూసారా, సపత్నేకర్ గారు చివరికి న్యాయ పరీక్షలో ఆడు కాదనుకున్నారు కదా, ఉత్తీర్ణుడయ్యాడు. అక్కలకోటలో వృత్తిని ప్రారంభించి అతడు న్యాయవాది అయ్యాను. అప్పుడే పాస్ అయిపోవడము, వృత్తి ప్రారంభించడము, చూడండి ఎంత అద్భుత లీలో. న్యాయవాది అయ్యాను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను. ఆయన సపత్ని గారి అందువలన అతని మనస్సు వికలమయ్యాను. పండరీపురము, గాణగాపురము మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలెననుకునేను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో సేవడే మాటలు అతనికి బాబాయందు గల భక్తియు జప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలెననుకునేను. అతడు తన సోదరుడకు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరము నుండియే బాబా దర్శనము చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ నచ్చట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేశాను. బయటకు పొమ్ము అని బాబా అరిచెను. సపత్నేకరు తల వంచుకుని కొంచెము వెనుకకు జరిగి అచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుట కెవరి సలహాయి తీసుకొనుటకు యత్నించెను. కొందరు బాలాశింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాశింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిదని అడిగాను. దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వైపు చూపెను. బాబా నవ్వగా నచటి వారందరూ నవ్విరి. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సపత్నేకర్ను దగ్గరకు జరిగి బాబా దర్శనం చేయమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మనెను. అరచెను. సపత్నేకరు ఏమి చేయవలెనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయుమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారముతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడి విడవవలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనము ఇవ్వవలెనని అతడు బాబాను వేడెను. చూడండి, అక్కడ బాబాగారు స్నేహితుడు ఆయన సేవడే గారు ఎగ్జామ్స్ అప్పుడు వీళ్ళంతా స్నేహితులు కదా. ఆయన్ని ఏం చేశారండి, ఆ స్నేహితుడు ఏమన్నాడు, బాబా మీద నాకు నమ్మకం ఉంది, నేను చదవకున్నా నేను గ్యారంటీగా ఉత్తీర్ణుని అవుతాను. ఆయన మాట నాకు అప్పుడు ఈయనకి గుర్తొచ్చిందంటండి. ఈయనకి ఎవరు, సపత్నేకర్ గారు దంపతులు షిరిడీకి కాకుండా యాత్రలకై వచ్చి షిరిడీ వస్తారు. అప్పుడు వాళ్ళ అబ్బాయికి గొంతు నొప్పి రావడము, వాళ్ళ కుమారుడికి ఆ వ్యాధితో అతను చనిపోవడము, పాపం మనస్సు వికలమయ్యి ఏమవుతుందండి, పండరీపురము, గాణగాపురం మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ తిరుక్కుంటూ షిరిడి వెళ్తారు. ఇప్పుడు బాబాగారు ఆయన్ని రానివ్వకపోవడము, ఆయనకి ఆశీర్వాదం ఇవ్వకపోవడము ఇవన్నీ ఎందుకు అనుకున్నారు? అంతకుముందు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఆయన ఎవరోనంటే బాబాగారిని కూడా హేళన చేశాడు కదా ఆయన. అది ఆయనకి ఇంకా గుర్తుండదు. కానీ భగవత్ స్వరూపుడు ఆయన ఎలా మర్చిపోతారండి, భగవంతుడు ఎలా మర్చిపోతాడండి, ఆయన మర్చిపోడు కదా.
ఈ విధంగా ఆయన చేశారు. అయితే సపత్నేకర్ గారి భార్య 1 సంవత్సరం గడిచెను, కానీ అతని మనసు శాంతి పొందకుండెను. అతడు గాణగాపురం వెళ్ళెను, కానీ అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగహం వెళ్ళెను, తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకునేను. బయలుదేరుటకు ఏం చేశారండి ఆయన బాబాగారు? ఈయనకి ఆశీర్వాదం ఇవ్వలేదు. సరే, మళ్ళీ దర్శనానికి వచ్చినప్పుడైనా బాబాగారు నాకు ఆశీర్వాదం ఇవ్వకపోతారు, అప్పుడైనా నువ్వు నన్ను ఆశీర్వదించాలని వేడుకుని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత తన మనసు పాపం వికలమైపోయింది. సపత్నేకర్ గారి భార్య ఏం చేసింది? 1 సంవత్సరం గడిచిన తర్వాత అతని మనసు శాంతి పొందకుండేను. పాపం గాణగాపురం వెళ్ళాను, కానీ అశాంతిగానే ఉంది. విశ్రాంతికే మాడేగాం వెళ్ళాను, తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకునేను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్నము గనెను. స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకడ్షాబావికి పోవుచుండగా అతడనొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమపడేదేవేళ నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండను నింపనా అని. ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగిపోయాను. ఫకీరు ఆమెను వెన్నంటిని. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగెను, నేత్రములు తెరచెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అది ఏ శుభశకునమనుకుని ఇద్దరూ షిరిడి బయలుదేరిరి. వారు మసీదు చేరునప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండి తోటకు వెళ్ళింటిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారు అచ్చటనే ఆగిరి. ఆమె స్వప్నంలో తాను చూచిన ఫకీరుకు బాబాకు భేదమేమీ లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను చూచుచూ అచ్చటనే కూర్చుండెను. ఆమె ఎనక్కువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పటకు మొదలెడెను. నా చేతులు పొత్తికడుపు నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని, కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమియ్యకపోవుటచే విసుగు చెంది తిని, కానీ నొప్పులన్నీ నిచ్చట వెంటనే నిష్క్రమించుట ఆశ్చర్యపడుచుంటిని అని పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవుటచే ఆమె సంతసించెను. చూసారా, బాబాగారు ఒక కథలాగా చెప్పుకొచ్చారండి ఆమెకి ఉండే ప్రాబ్లమ్ని అంతా. ఆమె ఆ కథ అంతా వినతనకి ఇదంతా నా కథే కదా, బాబాగారు ఎలా చెప్పారని చెప్పి ఆమె చూసారా అవన్నీ కూడా బాబాగారు అన్నారు కదండి స్వప్నంలో, ఎందుకమ్మాయి కష్టపడుతున్నావు, నీ నీ బాధల్ని నేను తీసుకుని నేను చేస్తాను కదా, నువ్వు ఎందుకు అంత కష్టపడాలన్నారు కదా, ఎందుకు అనవసరంగా శ్రమపడేదవు, నేను స్వచ్ఛమైన జలంతో నీ కుండ నింపేదను కదా అని అన్నారు స్వప్నంలో బాబాగారు. అదేవిధంగా ఆమెకి బాబాగారు ఇచ్చిన ఆశీర్వాదం చూడండి, ఆమెకు ఉండే నొప్పులు అన్నీ కూడా ఆ కథతో తొలగిపోయినవి. అప్పుడు సపత్నేకర్ గారు ముందుగా పోయి దర్శనము చేసినకు నేను సపత్నేకర్ గారు ముందుగానే వెళ్ళిపోయి బాబాగారికి దర్శనం చేసుకున్నారండి. మరలా బాబా బయటకు పొమ్మని ఆయన్ని మాత్రం వదలలేదండి బాబాగారు. ఏంటి మళ్ళీ బయటకు పో అన్నారంటండి. అయితే ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో ఉండేది. పశ్చాత్తాపడ్డాడు బాగా. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దానిని ప్రతిఫలమని గ్రహించెను. అప్పుడు గ్రహించాడండి ఆయన, బాబా ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారంటే, మరి ఆయన స్నేహితుడు బాబా మీద నమ్మకంతో ఉంటే ఆయన హేళన చేశాడుగా, అప్పుడు గుర్తొచ్చిందండి ఆయనకి. దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబా ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరవలెనని యత్నించుండెను. ఎప్పుడు బాబాగారు ఒంటరిగా కనిపిస్తారో అందరూ ఉన్నప్పుడు కాదు, ఆయనకి కలిసి నేను క్షమాపణ చెప్పుకోవాలి అని చెప్పి ఆయన పశ్చాత్తాపడతాడు. అట్లే అనర్చాను. అతడు తన శిరస్సును
చూడండి, ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను. అట్లే అనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టాను. బాబా కాళ్ళనొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్లస్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా యొక్క కోమటి చూడండి ఎంత గొప్పగా ఉందో చూసారా. మనకి అద్భుతమే కదండి ఇదంతా. అప్పుడు కానీ ఆయన శాంతించలేదు. ఈ లోపల అక్కడికి ఒక స్త్రీ వచ్చి ఆ బాబా గారి నడుము అవి పడుతూ ఉందంటండి. పడుతున్నప్పుడు గురించి కథ చెప్పదొడంగాను. వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించాను. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాబా గారు సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారు. ఎక్కడో ఫ్రెండ్స్తో ఎప్పుడంటే మనం అనుకుంటాము ఈవేళ ఏదేదో మాట్లాడేసుకుంటే ఈవేళతోనే అయిపోయిందని. కానీ ఆయన మనం ఉన్నంత వరకు ఆ భగవంతుని దృష్టిలో అది నిత్యందే ఉంటుంది. మనకి శిక్ష పడుతూనే ఉంటుంది. ఆహా అనుకుని వేళ చేసుకునేది కాదు. అందుకనే మాట్లాడే ముందు, ఇతరులని హేళన చేసే ముందు, దూషించే ముందు మనము ఏమిటి అంటే తెలుసుకుంటూ ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలి. అందులోకి భగవంతుని విషయంలో చాలామంది భగవంతుడు మన ఎదురుగా ఉన్నాడేంటి, మనకేమైనా కనిపిస్తున్నాడా ఏమి, ఆయన ఎలా అంటే పర్వాలేదులే అనుకునే మూర్ఖ జనాలు ఉన్నారు. ఆ మూర్ఖులు ఏం చేస్తున్నారు, బాబా గారు లాంటి సద్గురువు లాంటి భగవత్స్వరూపుడైన ఆయన్ని నిందిస్తున్నారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు అనుభవించి తీరాలి. ఇదేనండి మనం తెలుసుకోవాల్సింది. 48వ అధ్యాయంలో చూడండి ఎంత ఆయన ఎప్పుడో ఫ్రెండ్స్తో కలిసి ఆ భక్తుడు బాబా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆయన ఎంత గొప్పగా విశ్వసించాడో ఈయన హేళన చేశాడు. దాన్ని ఎలా తెచ్చుకున్నట్టు చూసారు బాబా గారు. ఆయన తెలియపరిచారు. అలాగని బిడ్డని ఏ తల్లి కూడా తల్లిని దూషించినా ఆ తల్లి ఆ బిడ్డని ఏడిపించదు, కానీ ఆ తప్పుల్ని సరిచేస్తుంది, వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకునేలా చేస్తుంది. అదే ఇక్కడ జరిగిందండి సపత్నేకర్ గారికి. చూసారా, అద్భుతం కదా. మరి 48వ అధ్యాయంలో మళ్ళీ రేపు కలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.